తిరుమల లడ్డూలో జంతువులకు పదార్థాలు కలిసిన నెయ్యి వాడుతున్నారన్న వార్త యావత్ హిందూ సమాజాన్ని కలవరపెడుతోందని ప్రగతి భారతం ట్రస్ట్ చైర్మన్ తమనంపూడి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో హిందూ దేవస్థాన వ్యవస్థలో సమూల మార్పులు చేయవలసిన సమయం ఆసన్నమైందని అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం బీజేపీ కార్యాలయంలో రామకృష్ణారెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఈ పరిస్థితిలో సీఎం చంద్రబాబు చొరవ తీసుకుని రాష్ట్ర స్థాయిలో ఒక ధార్మిక మండలి ఏర్పాటు చేసి దేవాలయాలను ఆ మండలి పరిధిలోకి తీసుకురావాలని సూచించారు. రాజకీయాల ప్రమేయం లేని వ్యక్తులను ట్రస్ట్ బోర్డులో నియమించడం ద్వారా హిందువుల మనోభావాలను కాపాడాలని కోరారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు లేఖ రాశామని రామకృష్ణారెడ్డి తెలిపారు. వాళ్ళు రాజకీయాల కోసం ఇతర మతస్థాలను సంతుష్టీకరణ చేయడం కోసం ఏమైనా పనులు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ ట్రస్ట్ కి దేశవ్యాప్తంగా వేల కోట్ల రూపాయలు నిధులు ఇచ్చారు. ఆ యొక్క భవ్యమైన మందిరాన్ని నిర్మించారు. ఇవాళ మనం నిజంగా తిరుపతిలో మనం రోజుకు 1,00,000 మంది దర్శనం చేసుకుంటే గొప్ప అనుకునేటువంటి పరిస్థితి. విశ్వాసాలు, భక్తి, ఆ శాస్త్రాల మీద నమ్మకం ఉన్నటువంటి విశేషమైన వ్యక్తులు ఉన్న సంఘంలో ఉన్నారు. వాళ్ళని ట్రస్ట్ బోర్డుగా పెట్టినట్లయితే ఇటువంటి వ్యవహారాలు జరిగేదానికి వీలు లేకుండా చాలా అందంగా చేస్తారు అనేది ఇది నిదర్శనం. అతను గొప్ప అధికారం అవ్వచ్చు, సామర్థ్యం ఉండొచ్చు, అతనికి సరైన విశ్వాసం, అతని జీతం కోసం పనిచేసే వ్యక్తి కాబట్టి అతనికి ఈ యొక్క నిష్ట ఉండదు. కాబట్టే ఇవాళ ఈ లడ్డూ విషయంలోనూ అంతకుముందు ఈ అనేక విషయాల్లో కూడా ఇటువంటి తప్పులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆ విషయాలు కూడా మీరు